ఎందుకంటే నేను 2017 నా ఇంజనీరింగ్ క్లియర్ చేసుకుని నా జాబ్ కోసం నేను చెన్నై వెళ్ళిపోయా. ఎక్కడో ఒక చిన్న కుటుంబంలో పుట్టిన బంగారుపాలెం గ్రామంలో పుట్టిన నాకు దేవుడు గొప్ప పనినిచ్చాడు. అంటే ఒక మంచి ఎయిర్పోర్ట్లో పనిచేయడం వంటి మంచి స్థాయిని ఇచ్చాడు దేవుడు. అంటే ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవగానే 5 డిపార్ట్మెంట్స్ సంతకం చేయాలా. సేఫ్టీ సెక్యూరిటీ అనే డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నా. నేను సేఫ్టీ సెక్యూరిటీ అని ఒక ఫ్లైట్ పైకి గాల్లో ఎగరాలంటే సేఫ్టీ సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా ఒక 100 మంది ప్రాణాలను గాల్లోకి తీసుకెళ్ళడం కష్టం. అందువల్ల అటువంటి మంచి ఉద్యోగాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. 2017 నేను క్లియర్ చేసుకుని నేను అటువంటి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కన్నా ముందు నేనే ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యాను. నాకు దేవుడు మంచి కార్యాలు చేశాడు. నేను సంతోషంగా ఉన్నాను. నా జీవితం ఇంకా ఇటు సంతోషంగా సాగిపోతుంది అనేటప్పుడు నా జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి. ఆ కార్యాలు అటువంటివి జరిగినప్పుడు ఆ కార్యములు నన్ను దేవుడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాయి. నేను ప్రార్థన చేసేవాడిని కాదు. నేను డ్యూటీకి బయలుదేరే ముందు 2 నిమిషాలు స్తోత్రం ప్రభువా, నేను వెళ్తున్నాను, నన్ను కాపాడు, నువ్వే నా తోడు ఉండు అని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవాడిని. నా ప్రభు యేసుక్రీస్తు వారు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు, మంచి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు నేను ఆయన్ని గణపరచలేదు. ఆయన గణపరచలేనప్పుడు నా తండ్రి వారు, నీకు నేను ఇంత మంచి అవకాశం ఇచ్చాను, ఇంత మంచి పేరు ఇచ్చాను, కానీ నువ్వు నా నామాన్ని గణపరచలేదు. నేను క్రైస్తవుడు అని నీ ఆఫీస్లో నువ్వు చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు. నా నామాన్ని బట్టి నువ్వు గణపరచలేకపోతున్నావు. నీకు ఈ ఉద్యోగం అవసరం లేదు అని నేను రిజైన్ చేయాల్సి ఆ ఉద్యోగాన్ని కొన్ని కారణాల వల్ల. అప్పుడు పాస్టర్ గారు నన్ను 1-2 సార్లు మాత్రమే నన్ను చూసి ఉంటారు. నాకు ఒకరోజు ఫోన్ చేశారు పాస్టర్ గారు, వంశీ, నీ జీవితంలో ఏదో కష్టం జరుగుతున్నది, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నీ తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నీ జీవితంలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. నేను చెప్పాను, పాస్టర్ గారు నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను, మీకు ఎలా తెలిసింది పాస్టర్ గారు అన్న. దేవుడు నాతో మాట్లాడాలి, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, నీ బిడ్డ అక్కడ ఉన్నాడు, నీ బిడ్డతో నువ్వు మాట్లాడు అని ఆయనని నేను 2 సార్లు మాత్రమే చూసుంటాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయనను తరచూ ఇంటికి వస్తున్నప్పుడు ప్రార్థన కోసం ఆయనకు నేను వెళ్ళాను అక్కడికి. అప్పుడు పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు, నీ జాబ్ రిజైన్ చేసి వచ్చి దేవుడి కోసం నువ్వు సమయాన్ని కేటాయించున్నప్పుడు 1 సంవత్సరం పాటు ఇంట్లో వండుకొని ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు. నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడేవారు కాదు. జాబ్ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మంచి స్థాయిలో ఉన్నా, జాబ్ లేనప్పుడు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు కానీ మనకి ఆ వాల్యూ ఇవ్వరండి. మనం జాబ్ ఉన్నప్పుడే మనకి ఆ వాల్యూ ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నాను, మనుషులు మనతో కూడా రారు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వస్తారు మన కోసం అని. నేను 1 సంవత్సరం పాటు నేను మోకాలు కింద పెట్టి 5 నిమిషాలు నేను అలా ప్రార్థించుకొని వెళ్ళేవాడిని. 1 గంట సేపు బైబిల్ వదలకుండా ప్రార్థన చేస్తానండి. 1 గంట సేపు పొద్దున నాకు నేనే తెలియకుండా పొద్దున 3 గంటలకు లేస్తాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతాను. సంతోషకరమైన కార్యాలు నాకు నేను దేవుడితో పంచుకుంటాను. అటువంటి బాధాకరమైన సన్నివేశాల నుంచి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను మీటి ఇప్పుడు ఒక మంచి ఉద్యోగంలో నన్ను ఇచ్చి ఉంటున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ బెంగళూరులో నేను ఇప్పుడు అసెంచర్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. పాస్టర్ గారితో ప్రార్థన చేసుకొని, పాస్టర్ గారు ఇలా ఈ కంపెనీకి జాయిన్ అయ్యాను, ఎగ్జామ్స్ ఉన్నాయి, క్లియర్ చేయాలంట, ఆఫీస్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే నేను ఫస్ట్ ఇది క్లియర్ కాలేదు అని బాధపడి పాస్టర్ గారితో ఫోన్ చేస్తే, ఎప్పుడైనా ఏ సమయమైనా నువ్వు రాత్రి ఏ సమయంకైనా నాకు ఫోన్ చేయి బ్రదర్, నేను నీకు ప్రార్థన చేస్తాను అని చెప్పి పాస్టర్ గారు నాతో మాట్లాడిన విధానం బట్టి నాకు దేవుడు ఇప్పుడు మంచి కార్యం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని గణపరచడానికి, నన్ను ఒక సాక్షిగా ఉంచడానికి దేవుడు ఈరోజు నాకు ఈ సజీవ జీవనం ఇచ్చాడని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరియు పాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తను ఇలా అనుకొని చనిపోవాలని అనుకున్నారు. అయితే సరిగా ఆ రోజు నేను ప్రార్థన చేయలేదు. నేను అలసిపోయినాను, పడుకున్నా. బెడ్ మీద పడుకుంటే స్వరం వినపడుతుంది, నువ్వు వెంటనే ఇప్పుడు ఫోన్ చేసి పలానా వ్యక్తితోనూ మాట్లాడు అని దేవుడు చెప్పారు. వెంటనే నాకు నీరసంగా ఉంది అయినా సరే దేవుడు చెప్పారు కాబట్టి నేను వెళ్ళి ఫోన్ తీసుకొని మాట్లాడినప్పుడు దేవాది దేవుడు ఏదైతే చెప్పాడో అది బ్రదర్ జీవితంలో ఉన్నది. నాకైతే తెలియదు దేవుడు ఎంత మంచి దేవుడైతే మనతో మాట్లాడతారండి. హల్లెలూయా. ఇప్పుడు బెంగళూరులో ఉన్నతమైనటువంటి జాబ్లో
బ్రదర్ ఉన్నారు. ఒక మంచి హై శాలరీతో బ్రదరు దేవాతి దేవుడు ఆ స్థితిలో ఉంచి దేవుడు అతన్ని నిలబెట్టారు. హల్లెలూయా. మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఆశ్రయించండి చాలు. ఆయన ఆశ్రయిస్తే మీ జీవితాలు ఆయన కడతాడు. దేవుడు ఆ బ్రదర్ని దీవించును గాక. ఆమేన్.